వెల్కమ్ టు ఓల్గా న్యూస్. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా ఆయన ఒక విశ్వ గురువుగా పోర్ట్రేట్ చేస్తుంటారు బీజేపీ నాయకులు కానీ అదే ప్రో బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక సంకటం, ఒక సమస్య ఎదురైంది. అదేంటంటే ఆయన దేశభక్తిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అనేకం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ మధ్యలో జరిగిన సీజ్ ఫైర్ కారణంగా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పేసి రాజకీయ నిపుణులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ జరిపిన తర్వాత పాకిస్తాన్ కూడా తీవ్రంగా ప్రతిచర్యను అయితే చేపట్టింది. ఆ చర్యలను తిప్పికొడుతూ భారత ప్రభుత్వం అంటే భారత బలగాలు అయితే ఎప్పటికప్పుడు ఆ క్షిపణులను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సైనిక చర్య అంటే ఈ దాడులు ఖచ్చితంగా యుద్ధానికి దారితీస్తే పాకిస్తాన్ పై యుద్ధం చేసి ఎప్పటి నుంచో పీఓకేజే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నదో దాన్ని భారతదేశంలో పూర్తిగా కలుపుకోవాలని చెప్పేసి అయితే దేశభక్తులు కానీ ఇటు జాతీయవాదులు కానీ కొంతమంది విపక్ష నాయకులు కూడా భావించారు. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేంటంటే సీజ్ ఫైర్. మే 10న సీజ్ ఫైర్ అయితే జరిగింది. మే 10న సీజ్ ఫైర్ ప్రకటిస్తూ భారత త్రివిధ దళాలు అలాగే డీజీఎంఓస్ అయితే ప్రకటించాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జాతీయవాదులు అలాగే ప్రో బీజేపీ నాయకులు కూడా అంటే నరేంద్ర మోడీ అంటే బీజేపీ అంటే నరేంద్ర మోడీ అంటూ ప్రేయర్ చేసే భక్తులు కూడా అంటే ఆయన నాయకులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అయితే విమర్శిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నిర్ణయాలను నిర్ద్వందంగా ఖండిస్తున్నారు. పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిందే కానీ ఎందుకు తగ్గారు, పాకిస్తాన్కు భయపడ్డారా, ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. ఇదే సందులో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూపులు కూడా యాక్టివేట్ అయ్యాయి. వెంటనే వాళ్ళు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కన్నా ఇందిరాగాంధీ గారే బెటర్. ఎందుకంటే 1971 యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ను బంగ్లాదేశాన్ని అడ్డంగా చీల్చే ధైర్యం చేసింది ఇందిరాగాంధీ. అంటే ఇందిరాగాంధీ గారికి ఉన్న ధైర్యం నరేంద్ర మోడీ గారికి లేదు అని చెప్పేసి అయితే మన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ట్రంప్ విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు. ట్రంప్ మామూలుగా మనందరికీ తెలుసు పిచ్చోడు చేతిలో రాయి అనే ఒక సామెత ఉంది. ఆ రాయి పాకిస్తాన్ అయితే ఆ పిచ్చోడు ట్రంప్ అని చెప్పేసి అయితే ఆ రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ అంటే అమెరికా ఇటు ఓన్లీ మన భారతదేశానికి మాత్రమే మిత్రదేశం కాదు, పాకిస్తాన్ కూడా మిత్రదేశమే. అంటే భారతదేశానికి పాకిస్తాన్ ఎంతో భారత్ అంతే. కానీ అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఖచ్చితంగా అమెరికాకి అయితే ఒక ప్రాధాన్యత ఇస్తూ అమెరికాను ఒక పెద్దనలాగా చూస్తున్నారని చెప్పేసి ఇది ఎంతవరకు న్యాయం? ఎందుకంటే అమెరికాతో ధీటుగా అభివృద్ధిలో కానీ ఆర్థిక విధానంలో కానీ క్షిపణిలో కానీ ప్రతి దాంట్లో భారతదేశం కూడా ఎదుగుతుంది కదా, ఎందుకు మరి ట్రంప్కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ఒక వాక్యం చేసిన విషయం అయితే మనకు తెలిసిందే. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే పూర్తిగా సమసిపోయింది, రెండు దేశాలు సీజ్ ఫైర్కు ఒప్పించాను అని చెప్పేసి ఆయన ఏకపక్షంగా అంటే ఆయన జోక్యం చేసుకొని ఇరు దేశాలను బలవంతంగా ఒప్పించాను, లేదంటే నేను భయపెట్టి ఒప్పించాను అనే అర్థం వచ్చేలా ఆయన ఒక ట్వీట్ చేశారు. అదేవిధంగా ఆ ట్వీట్ తర్వాత ఇంకో ట్వీట్ చేస్తూ రెండు దేశాల మధ్య ట్రేడింగ్ ఆపేస్తా అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న అమెరికా ఏదైతే వాణిజ్య ఒప్పందం ఉన్నదో ఆ వాణిజ్య ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తా అని బెదిరిస్తేనే రెండు దేశాలు దారికి వస్తాయి అని చెప్పేసి ఆయన అదే అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైనే భారతదేశ మన జాతీయవాదులు కానీ ఇతర ప్రో బీజేపీ నాయకులు కూడా ఇంకో విపక్షాలు కూడా ప్రధానమంత్రి మోడీని అయితే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్తో యుద్ధం చేస్తే ఏం జరిగి ఉండేది అనేది అవగాహన లేకుండా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అయితే కొంతమంది రాజకీయ ఉద్దండులు అయితే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కావాల్సింది భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, దౌత్యపరమైన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వాలు ఎప్పుడూ భావోద్వేగాలతో ముందుకు వెళ్ళవు, ఖచ్చితంగా ప్రభుత్వాలు రాజకీయ దౌత్య విధానాలనే అవలంబిస్తాయని చెప్పేసి రాజకీయ ఉద్దండులు అయితే భావిస్తున్నారు. కానీ చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే వీళ్ళను సోషల్ మీడియా వారియర్స్ అనొచ్చు. అంటే వీళ్ళు బార్డర్లో ఎలాంటి యుద్ధాలు చేయరు, బార్డర్ యుద్ధాలకు వీళ్ళకి సంబంధం లేదు, కానీ సోషల్ మీడియాలో విపరీతంగా యుద్ధాలు చేస్తుంటారు ఆ మాటలతోటి ఆ ట్వీట్లతోటి. అలాంటి వాదులు మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ గారిని అయితే శంకిస్తున్నారు. అయితే ఇక్కడ మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సీజ్ ఫైర్ తర్వాత దౌత్యవేత్తల అంటే త్రివిధ దళాలు అయితే ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ ప్రెస్ బ్రీఫింగ్ తర్వాత
అదే రోజు మే 12 అంటే మే 12 సాయంత్రం 8న జాతిని ఉద్దేశించు భారత ప్రధాని అయితే మాట్లాడారు. ప్రధానమంత్రి మాట్లాడుతూ చాలా భావోద్వేగపరమైన ప్రసంగాన్ని అయితే చేశారు. ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ వెన్నుపోటు పొడవచ్చు, కానీ పాకిస్తాన్ గుండెలపై కొట్టింది భారత్ త్రివిధ దళాలు సైనికులు అని చెప్పేసి అయితే మాట్లాడారు. అంతేకాదు సీజ్ ఫైర్ కొంతకాలం మాత్రమే ఆపేశాము, పాకిస్తాన్ చేసే తదుపరి చర్యలపైన మాత్రమే సీజ్ ఫైర్ ఉంటుందా, అంటే మన ఆపరేషన్ సింధూర్ ఉంటుందా లేదా అనేది వాళ్ళ ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుందని చెప్పేసి అయితే మన నరేంద్ర మోడీ అయితే స్పష్టం చేశారు. అదేవిధంగా నిన్న ఆ నిన్న ఉదంపూర్ అంటే పంజాబ్లోని ఉదంపూర్ ఏదైతే సైనిక స్థావరాలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నదో అక్కడికి వెళ్ళి కూడా సైనికులను ఉద్దేశించి వాళ్ళకి గౌరవ వందనాలు చేస్తూ అక్కడ కూడా ప్రసంగించారు. ఖచ్చితంగా భారతదేశ పటిష్టత, భారతదేశ గొప్పతనం, భారతదేశం బలగాలు ఎలాంటియో ప్రపంచం మొత్తం చూసిందని చాలా ధీటుగా సమాధానం చేశారు. అంతేకాదు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టి పాకిస్తానే మన దగ్గర తలొగ్గింది అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడారు. ఈ మాటల పైన వెంటనే పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం నుంచి కూడా ఒక లేఖ రిలీజ్ అయింది. అదేంటంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రెచ్చగొట్టేలా రెండు దేశాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, అది కరెక్ట్ కాదని దాన్ని నిర్ద్వందంగా వాళ్ళు ఖండిస్తున్నట్లు వాళ్ళైతే ప్రకటించారు. అంతేకాదు పాకిస్తాన్ భారతదేశానికి భయపడలేదని, భయపడి మేము లొంగిపోలేదని, కేవలం ఇది ఇరుపక్షాల మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారమే వాళ్ళు కాల్పుల విరమణను చేపట్టారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాదు భారతదేశానికి మేము ఏమాత్రం తగ్గలేదు అని చెప్పేసి, అంటే భారతదేశంతో మేము సమోజ్య స్థానంలో ఉన్నామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం నుంచి అయితే లేఖ రిలీజ్ అయింది. మొత్తానికి ఈ లేఖల నేపథ్యంలో కూడా జాతీయవాదులు మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారిని అయితే విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ అంతగానం ప్రగల్భాలు పలుకుతుంటే ఎందుకు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు అని చెప్పేసి ఆయననైతే విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఇప్పటివరకు అయితే శాంతి చర్చలు అయితే రెండు దేశాల మధ్యలో లేవు, ఆ చర్చలు కూడా జరగవు. ఒకవేళ చర్చలు జరిగితే పిఓకే అలాగే ఉగ్రవాదుల గురించి మాత్రమే చర్చలు జరుగుతాయని అయితే ప్రధానమంత్రి అయితే స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో, లేదంటే జాతీయవాదులను మెప్పించే క్రమంలో మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశభక్తిని ఏ విధంగా నిరూపించుకుంటారు అనేది అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది.